నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికి కమిటీ. కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో పనిచేస్తుందన్న జలశక్తి శాఖ. పండుగ వాతావరణంలో కొత్త పాస్ పుస్తకాల పంపిణీ. ప్రభుత్వ రాజముద్రతో భూ యజమానులకు అందజేత. మద్యం ముడుపుల కేసు నిందితులకు మరోసారి రిమాండ్. ఈ నెల 16 వరకు పొడిగించిన విజయవాడ ఏసీబీ కోర్టు. $500 నోట్లపై సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన కేంద్రం. నిలిపేసే ఆలోచన లేదని, చలామణిలోనే ఉంటాయని వెల్లడి. ఇరాన్లో ఆందోళనలు హింసాత్మకం. నిరసనకారులు భద్రతా దళాల ఘర్షణల్లో 7 మృతి. ప్రభుత్వ రాజముద్ర, భూ యజమానుల చిత్రాలతో ముద్రించిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా వేడుకగా కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనెపూడిలో రైతులకు రాజముద్ర ఉన్న పాస్ పుస్తకాలను మంత్రి అనగాని సత్యప్రసాద్ పంపిణీ చేశారు. జగన్ హయాంలో పాస్ పుస్తకాలపై ఆయన బొమ్మను ముద్రించుకున్నారని, కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేసి రాజముద్రతో మళ్లీ అందిస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు ఈ పాస్బుక్ కార్యక్రమంలో చిన్న మిస్టేక్స్ ఏదో ఉంటాయి కూడా తప్పకుండా మీరు అక్కడ ఉన్న అసిస్టెంట్ ఇవ్వండి, లేదా తహసీల్దార్ గారు ఉన్నారు, అన్ని కూడా రెక్టిఫై చేసి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అలానే ఏదైతే పెండింగ్ పాస్బుక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు రాబోయే రోజుల్లో వెంటనే కొరియర్ అయ్యే విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేస్తే మీ కొన్న వారికి ఒక వారం 10 రోజుల్లో కొరియర్ అయ్యి వచ్చి డైరెక్ట్ గా వారి ఇంటికి వచ్చే విధంగా ఎలాగైతే పాస్పోర్ట్లు వస్తాయో ఆ విధంగా కూడా అటువంటి ప్రక్రియ మేము చేస్తాము. వైసీపీ హయాంలోలా పట్టాదారు పాస్ పుస్తకాలపై నాయకుల ఫోటోలు ముద్రించమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా పెద్దబొడ్డేపల్లిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో రాజముద్రతో ఉన్న పట్టాలను రైతులకు అందజేశారు. ఈ పాస్ పుస్తకాలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తయారు చేశారు. ఒకరి భూమి ఒకరి పాస్ పుస్తకం వెళ్ళిపోయింది, ఇంకొకరి భూమి ఇంకో పాస్ పుస్తకం వెళ్ళిపోయింది. కొంతమంది అయితే పక్కోడి భూమి కూడా కల్పిస్తున్న పాస్ పుస్తకాలు రాయించుకున్నారు. చంద్రబాబు గారితో మాట్లాడిన తర్వాత మేము అందరం కూడా రాష్ట్రం మొత్తం అన్ని 175 నియోజకవర్గాలు కూడా ఈ సర్వే చేసాం. ఎవరి ఫోటో చంద్రబాబు నాయుడు ఫోటో కాదు, ఎవరి ఫోటో కూడా ఉండకూడదు, ఎవరి ఫోటో కూడా వేయొద్దు, ఇలా రాజముద్రతో ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతుల భూములకు సంబంధించి ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకం ప్రభుత్వ అనుమతి పత్రమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సూరాపురంలో ప్రభుత్వం రాజముద్రతో కొత్తగా జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. మీ సొంత పొలానికి మీకు ఇవ్వాల్సినటువంటి పట్టాదారు పాస్ పుస్తకం ఇలా ఉండాలి. ఇక్కడ మన నాన్నగారు మన తాతగారు సంపాదించిన పొలానికి ఎవరి ఫోటో పెట్టుకునేటువంటి పరిస్థితి కర్మ మనకి. ఈ రోజు 2వ తారీఖు, ఇవాళ నుంచి 9వ తారీఖు వరకు వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తా ఉన్నారు. ఎక్కడైనా సరే చిన్న ఇబ్బంది ఉంటే వెంటనే అధికారుల దృష్టిలోకి తీసుకెళ్ళండి. అధికారులు తప్పనిసరిగా దాన్ని సరిదిద్దాలనేటువంటి మాట వారికి చెబుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 21 లక్షల మందికి రాజముద్ర ఉన్న పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. ప్రకాశం జిల్లా జే పంగులూరు మండలం తూర్పు తక్కెళ్లపాడులో 20 లక్షల రూపాయలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ను ఆయన ప్రారంభించారు. సీఎస్ఆర్ నిధులతో అద్దంకి నియోజకవర్గంలో 20 కమ్యూనిటీ హాళ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. దర్శి మండలం తూర్పు చౌటపాలెంలో డీఆర్ఓ ఓబులేసు, ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్ రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ల్యాండ్ టైటిల్ యాక్టును రద్దు చేసి రాజముద్ర వేసిన పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని మంత్రి సవిత అన్నారు. సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం నాగినాయన చెరువులో భూ రీసర్వే చేసి రాజముద్ర వేసిన పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. ఫోటోలు పిచ్చి వేసుకునే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఈ రోజు మన తాతల ముత్తాతల కాలం నుంచి
వచ్చిన పాస్బుక్లను ఈ రోజు రాజముద్రతో మీకు అందరికీ అందజేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. పట్టాదారు పాస్ పుస్తకం దశాబ్దాలుగా కొనసాగుతున్న కార్యక్రమమని దానిని మళ్లీ నిర్వహించడానికి కారణం భూ రికార్డుల వ్యవస్థలో వచ్చిన సంస్కరణలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు కలెక్టరేట్లో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. వ్యక్తులు శాశ్వతం కాదని, రైతులు భూమి శాశ్వతం అనే ఆలోచనతోనే సీఎం చంద్రబాబు ప్రభుత్వ ముద్రతో పాస్ పుస్తకాలను అందిస్తున్నారని తెలిపారు. రికార్డ్స్ అనే డిపార్ట్మెంట్ నాకెందే ఉంది. రూరల్ డెవలప్మెంట్ లోనే మేమే చాలా కొన్ని తీసుకొస్తా ఉన్నాం. అయితే నేను రాకముందే ఈ సర్వే రీసర్వే చేయాలనేటువంటిది ఒక ఆలోచన చేసి ఈ విధంగా ప్రతి గ్రామంలో ప్రతి భూమికి చిన్న చిన్న ఇష్యూలు ఉన్నాయి కాబట్టి వీటిని శాశ్వతంగా అంటే 70-80 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు సర్వే చేసి ఇచ్చినటువంటి హద్దులవి. అయితే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చినాయి. టెక్నాలజీ ఏంటి? ఒకటి డ్రోన్స్ వచ్చినాయి. పైన డ్రోన్ ద్వారా సర్వే చేయటం, ఒకసారి పరిపూర్ణంగా దేశం మొత్తం సర్వే చేసి ఈ రికార్డులన్నీ డిజిటలైజ్ చేసి వీటన్నిటినీ సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్రంలోనే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక రిపాజిటరీలో పెడితే వారు అన్నట్టు ఇందాక మీరు ఎక్కడ డాక్యుమెంట్లతో సంబంధం లేకపోయినా, మనం ఉన్నా లేకపోయినా ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక పారదర్శకత వస్తుంది అనే ఉద్దేశంతో చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రాలకి ఒక ఇన్సెంటివ్ ప్రోగ్రాం పెట్టారు. మదనపల్లి జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ వేళ ఉద్రిక్తత ఏర్పడింది. పెద్దమండ్యం మండలం శివపురంలో ఇరు వర్గాలకు చెందిన నాయకులు బాహాబాహీకి దిగారు. ఎమ్మెల్యే శంకర్ వర్గం, టీడీపీ బహిష్కర నేత జయచంద్రారెడ్డి వర్గం మధ్య విభేదాలు తలెత్తాయి. ఇరు వర్గాల నాయకులు దాడులకు దిగడంతో పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడానికి ఇరు వర్గాల నాయకులు పెద్దమండ్యం పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్రం కమిటీని నోటిఫై నియమించింది. కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు ఇచ్చింది. కమిటీకి కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వం వహిస్తారు. కమిటీలో సభ్యులుగా 2 రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లు ఉన్నారు. ఎన్డబ్ల్యూడీఏ చీఫ్ ఇంజనీర్, సిడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్ కు కూడా కమిటీలో చోటు కల్పించారు. వైసీపీ నాటి మద్యం కుంభకోణం కేసులో నిందితులకు న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 16 వరకు రిమాండ్ పొడిగించింది. మద్యం కుంభకోణం కేసులో నిందితులకు నేటితో రిమాండ్ ముగియనుండటంతో వారిని విజయవాడ, గుంటూరు జైళ్ల నుంచి ఏసీబీ కోర్టుకు తరలించారు. నిందితులు రాజకేశిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, బూనేటి చాణక్య, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, అనిల్ చోక్రాలకు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్, జోగి రామును ఎక్సైజ్ పోలీసులు విచారిస్తున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు విచారణ కొనసాగనుంది. ఎక్సైజ్ పోలీసులు విజయవాడ జిల్లా జైలు నుంచి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయంలో విచారిస్తున్నారు. రాష్ట్రంలో సంచలనం రేపిన విజయవాడ శిశు విక్రయాల కేసు నిందితుల విచారణ కొనసాగుతోంది. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సరోజిని, భారతీలను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ముందు నిందితులను జిల్లా జైలు నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం భవానీపురం పిఎస్ లో ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 9 వరకు విచారణ కొనసాగనుంది. మరోవైపు సరోజినిపై కొత్తపేట, నున్న పిఎస్లలో పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. బాపట్ల జిల్లా ఇంకోలులో ప్రమాదవశాత్తు ఓ బాలుడు స్కూల్ బస్సు కింద పడి మృతి చెందాడు. స్థానిక ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్ మిల్లులోని కార్మికుల నివాస గృహాల వద్ద ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తుండగా ఓంకార్ అనే బాలుడు బస్సు చక్రాల కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ ఓంకార్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కృష్ణా జిల్లా మోపిదేవి మండలం వెంకటాపురంలో విషాదం చోటు చేసుకుంది. 45 రోజుల శిశువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వెంకటాపురానికి చెందిన రావి ప్రభుకుమార్ కు 45 రోజుల క్రితం ఆడపిల్ల పుట్టింది. అయితే నిన్న సాయంత్రం కనిపించకుండా పోయిన పసికందు చెరువులో శవమై కనిపించింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలలుముకున్నాయి. ఘటనపై మోపిదేవి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అరౌండ్ 10:30 ఆ టైంలో వెంకటాపురంలో ఒక చిన్న పాప నీటిలో పడి 45 డేస్ సుమారుగా ఉండే పాప నీటిలో పడి చనిపోయి ఉన్నదనేసి మనకి సమాచారం ఉంది. దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి ఫైనలైజ్ చేస్తాం. విశాఖ ఎన్ఏడి విమాననగర్లో దిలీప్ కుమార్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. బైక్ పై వచ్చిన 2 వ్యక్తులు కర్రతో దిలీప్ పై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. రక్తపు మడుగులో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన సమయంలో హత్య జరిగినట్లు మృతుడి భార్య తెలిపారు. బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొత్తం పడిపోయి బ్లడ్ అంతా క్లాత్ అయిపోయింది. వెంటనే అంబులెన్స్ కాల్ చేసాం. ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ అయింది. అక్కడ కొంతసేపు టెస్ట్లో సిటీ స్కాన్ అన్ని స్కాన్లు తీశారు, ఎక్స్రే అన్ని తీశారు. అక్కడికి హాఫ్ అన్ అవర్ పోయాక హార్ట్ బీట్ అయిపోయింది, పల్స్ అయిపోయింది. వెంటనే మా హస్బెండ్ గారు చనిపోయారు. ఒక కర్రతో కొట్టగానే ఎలా చనిపోతాం అర్థం కావట్లేదు. ఒక దెబ్బకే మనిషి చనిపోయే అంత స్థితిలో అలా కొట్టారు. ఒక మనిషి ఒక స్కూటీ మీద 2 అబ్బాయిలు వచ్చారు, కర్రతో కొట్టారు. అందువల్ల అయ్యింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా చూస్తున్నారు కానీ ఎవరు ఏం చెప్పలేదు, ముందుకు రాలేదు. కనీసం హస్బెండ్ తో పాటు ఒక 2 వచ్చారు. డి రావణ అలాగే బాలరాజు అని అతను 2 అబ్బాయిలు ఉన్నారు. మా లైన్ లోని ఆల్రెడీ మాకు పాతది ఆల్రెడీ వాళ్ళు కొట్టారు మా హస్బెండ్ కి. వాళ్ళ పేర్లు రమేష్, గణేష్. ఆ గతంలో గడవలంటే ఇలాగే అతను తాగేసి కొట్టేసేవారు రోడ్డు మీద. అందువల్ల వాళ్ళిద్దరూ మాకు అనుమానం ఉంది. ఒక వ్యక్తి కొంచెం అపస్మారక స్థితిలో ఉన్నట్టుగా హెడ్ ఇంజరీతో ఉన్నట్టు తెలిసింది. అతను వెంటనే హాస్పిటల్కి తరలించడం జరిగింది. సో దీని మీద వెంటనే మేము టీమ్స్ ఫామ్ చేసి ఎవరైతే దీనికి రెస్పాన్సిబుల్ లో వాళ్ళని వెతకడం జరిగింది. జనవరి 1 కాబట్టి కొంచెం మందు సేవించడం జరిగింది. మందు సేవించి వాళ్ళు ఒక పార్టీ చేసుకుంటున్న దాంట్లో వాళ్ళ మధ్యన ఆల్టర్కేషన్ జరిగింది. ఒక వ్యక్తి అతన్ని ఒక కర్రతోటి నెత్తి మీద బలంగా కొట్టడం జరిగింది. సస్పెక్ట్స్ ని తీసుకురావడం జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ బర్సేదేవా మరో 15 మంది సహచరులతో కలిసి లొంగిపోయినట్లు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో నిన్న పోలీసులకు దేవా పట్టుబడినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా తర్వాత దేవా పార్టీ బెటాలియన్ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించారు. హిడ్మా, బర్సేదేవా ఛత్తీస్గఢ్లో ఒకే గ్రామానికి చెందినవారు. మావోయిస్టులకు ఆయుధాల సరఫరాలో దేవా కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు నుంచి నిన్న బర్సేదేవా బృందాన్ని తెలంగాణ పోలీసులు తీసుకొచ్చినట్లు సమాచారం. దేవా లొంగుబాటు వివరాలను డీజీపీ శివధర్ రెడ్డి రేపు మీడియాకు వెల్లడిస్తారని ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. టోకెన్లు లేకుండా వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ సివిఎస్ఓ మురళీకృష్ణ తెలిపారు. పాచికాల్వ గంగమ్మ ఆలయం నుంచి నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న షెడ్ల వరకు సుమారు 2.5 కిలోమీటర్ల మేర ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశామన్నారు. తిరుమలలో వివిధ ప్రాంతాల్లో ఉన్న భక్తులను ఉచిత బస్సుల ద్వారా వైకుంఠ ద్వార సర్వదర్శనానికి వెళ్లే క్యూలైన్ వద్దకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు అన్న ప్రసాదాలు, పాలు, తాగునీరు నిరంతరం అందిస్తున్నామని చెబుతున్న సివిఎస్ఓ మురళీకృష్ణతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఈ డిప్పు ద్వారా టోకెన్లు పొందిన భక్తులు దర్శనం చేసుకున్నారు. దాదాపు 2,02,000 మంది భక్తులు 3 రోజుల్లో శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ రోజు నుంచి ఎలాంటి టోకెన్ లేకపోయినప్పటికీ నేరుగా వచ్చిన భక్తులందరినీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అనుమతించి అటు ద్వారా దర్శనం కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. దీనికి సంబంధించి టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. భారీగా భక్తులు తరలి వచ్చేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఉండేలా సెక్యూరిటీ పరంగా కావచ్చు, ఇటు వారికి అవసరమైన సదుపాయాలు కల్పించే విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టింది. ఈ రోజు నుంచి 8 రోజుల పాటు ఎలాంటి టోకెన్ లేకపోయినా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం సివిఎస్ఓ ఉన్నారు. వారిని అడిగి బండి చెప్తున్నాం. సార్, ఎలాంటి ఏర్పాటు చేశారు? ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తరలి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా సర్వదర్శనానికి సంబంధించి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా
మెరుగైనటువంటి సేవలు అందేలాగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ప్రమాణాలతో బందోబస్తు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. విశేషంగా తరలి వస్తున్నటువంటి భక్తులందరినీ కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యాలు వారు గురి కాకుండా ఉండే విధంగా క్యూ లైన్స్ అనేటటువంటివి అత్యుత్తమంగా ఏర్పాటు చేసే క్రమంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తూ, ముఖ్యంగా మనకి ఇక్కడ బాటగంగమ్మ టెంపుల్ ఉండేటటువంటి ఏరియా దగ్గర ఉన్నటువంటి క్యూ లైన్స్కి అనుసంధానం చేస్తూ 10,000 మంది వరకు భక్తుల్ని అకామిడేట్ చేసే విధంగా బ్లాక్స్ కింద మనం ఏర్పాటు చేసుకొని భక్తులందరినీ ఈచ్ బ్లాక్లో ఫిల్ చేసుకుంటూ అక్కడి నుంచి తిరిగి క్యూ లైన్స్లోకి తీసుకునేటటువంటి క్రమపద్ధతిలో చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రీ బస్ సదుపాయంతో క్యూ లైన్ వరకు తీసుకొని వెళ్ళి ఎక్కడైతే అవుతుందో అక్కడే డ్రాప్ చేయించి అక్కడి నుంచి వాళ్ళని క్యూ లైన్స్లోకి తీసుకొని ఈ బ్లాక్స్ ద్వారా తిరిగి క్యూ లైన్లోకి ఎంటర్ చేయించుకుని అక్కడి నుంచి తిరిగి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి షెడ్స్లో కానీ, నారాయణగిరిలో ఉన్నటువంటి షెడ్స్ కానీ, అలాగే క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి కంపార్ట్మెంట్స్ కానీ పంపించడం జరిగింది. అలిపిరి దగ్గర నుంచి వస్తున్నటువంటి అటు ఫుట్పాత్ నుంచి వచ్చేటటువంటి పిల్గ్రిమ్స్కి దృష్టిలో పెట్టుకొని, అలాగే ఘాట్ ద్వారా వచ్చేటటువంటి పిల్గ్రిమ్స్ని దృష్టిలో పెట్టుకొని, శ్రీవారిమెట్టు ద్వారా వచ్చేటటువంటి పిల్గ్రిమ్స్ని దృష్టిలో పెట్టుకొని బస్సు సదుపాయాలను కల్పిస్తూ వాళ్ళందరికీ ఏ రకమైనటువంటి అసౌకర్యాలు లేకుండా మనమందరం కూడా ఇప్పుడు చేస్తూ ఈ క్యూ లైన్లో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా నిరంతరం అందేటటువంటి భోజన సదుపాయాలు కానీ, అలాగే మంచినీటి సదుపాయాలు కానీ, మిల్క్ లాంటి వాటి సదుపాయాలు కానీ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకుంటూ అందరికీ అత్యుత్తమమైనటువంటి సేవలు అందిస్తూ ఈ వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించే విధంగా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటాం. నారాయణగిరి గార్డెన్స్ దగ్గర నుంచి పాచికాల గంగమ్మ గుడి వరకు ఎన్ని కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఏర్పాటు చేశారు? ఆయా ప్రాంతాల్లో సెక్యూరిటీస్ ఎలాంటివి? 2 to 2.5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఈ స్ట్రెచ్. ప్రతి ఒక్క ఎంట్రీ పాయింట్ కానీ, బ్లాక్ కానీ అన్నింటినీ మ్యాన్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ నిరంతరం సూచనలు ఇస్తూ గైడ్ చేస్తూ వాళ్ళకు ఉండేటటువంటి అవసరాలు కానీ, ఏ విధమైన సహాయ సహకారాలు కావాలనే దాని మీద నిరంతరం అందరం కూడా నిమగ్నమై పనిచేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. ఇది పరిస్థితి. దాదాపు 2.5 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్లో ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండేలా భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించామని, అందుకు తగిన రీతిలోనే ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసిన అభిప్రాయం సివిఎస్ మురళీకృష్ణ అందిస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో మీ నారాయణప్ప, ఈటీవీ న్యూస్ తిరుమల. పెరిగిన ధరలు, పడిపోయిన కరెన్సీ విలువతో ఇరాన్లో చెలరేగిన అల్లర్లు హింసాత్మకంగా మారాయి. తొలుత రాజధాని టెహ్రాన్లో ప్రారంభమైన ఈ నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. నిరసనకారులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణల్లో 7 మరణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్లో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. పెరిగిన ధరలకు తోడు రికార్డు స్థాయిలో కరెన్సీ విలువ పడిపోవడంతో ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనానికి నిరసనగా ఆందోళనకారులు, భద్రతా దళాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో పలువురు మరణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో భద్రతా దళానికి చెందిన ఒక సభ్యుడు కూడా ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇరాన్లో నెలకొన్న దారుణ పరిస్థితులను నిరసిస్తూ రాజధాని టెహ్రాన్లో ప్రారంభమైన ఈ అల్లర్లు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా లూర్ తెగకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉండే అజ్నా, లోర్డెగాన్, కుహుదాస్ట్ నగరాల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వ భవనాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వగా వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. కొన్ని చోట్ల పరిస్థితులు చేయి దాటిపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. శాంతికి విఘాతం కలిగించారనే ఆరోపణలతో పశ్చిమ టెహ్రాన్లోని మలాడ్ జిల్లాలో 30, కుహుదాస్ట్ నగరంలో 20 మంది నిరసనకారులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. అమెరికా డాలర్తో పోలిస్తే ఇరానీ కరెన్సీ రియల్ విలువ దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్ విలువ దాదాపు 1.4 మిలియన్ రియల్స్ పలుకుతోంది. దీని ప్రభావంతో ఇరాన్లో డిసెంబర్ నాటికి వార్షిక ద్రవ్యోల్బణం 52% చేరుకుంది. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగాయి. అణు సామర్థ్యాన్ని ఇరాన్ బలోపేతం చేసుకుంటోందన్న కారణంతో గత ఏడాది జూన్లో ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మరింత దారుణంగా పడిపోయింది. పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల చమురు ఎగుమతులు తగ్గడంతో ఇరాన్లో పరిస్థితి మరింత ఊహించనంతగా దిగజారింది. ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమై రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. దేశంలో ఆందోళనల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పందించారు. నిరసనకారులతో చర్చించి వారి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అంతర్గత వ్యవహారాల మంత్రిని ఆదేశించారు. అయితే ఆందోళనకారులతో చర్చలకు సిద్ధమని సంకేతాలు పంపినప్పటికీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం తన చేతుల్లో లేదన్నారు. ఇరాన్లో నెలకొన్న ఆందోళనల వెనుక
విదేశీ నిఘా సంస్థల హస్తం ఉందని ప్రభుత్వ వర్గాలు, స్థానిక మీడియా ఆరోపిస్తున్నాయి. 2022లో మసాహా అమినీ ఉద్యమం తర్వాత ఇరాన్లో ఇంత పెద్ద స్థాయిలో ఆందోళనలు ఇప్పుడే జరుగుతున్నాయి. అప్పట్లో హిజాబ్ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు జరగ్గా ఇప్పుడు దేశం నుంచి ముల్లాలు వెళ్లిపోవాలంటూ అయతుల్లా అలీ ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇరాన్లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై ప్రభుత్వం ఇదే తరహాలో కాల్పులు జరిపి చంపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని కాపాడేందుకు అమెరికా రంగంలోకి దిగుతుందని చెప్పారు. తక్షణ చర్యలు తీసుకునేందుకు అమెరికా సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ మేరకు ట్రూత్ మాధ్యమంలో ట్రంప్ పోస్టు చేశారు. ఇరాన్లో పెరిగిన ధరలు, కరెన్సీ విలువ పడిపోవడంపై ప్రజలు ఆందోళన చేస్తున్నారు. నిరసనకారులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణలో 7 మరణించినట్లు సమాచారం బయటకు రావడంతో ట్రంప్ ఈ మేరకు పేర్కొన్నారు. ఇరాన్ ప్రభుత్వం ఇదే వైఖరి కొనసాగిస్తే అమెరికా జోక్యం చేసుకుంటుందని హెచ్చరించారు. 2026 మార్చి నాటికి ఏటీఎంల నుంచి 500 రూపాయల నోట్లు నిలిచిపోతాయని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు తెలిపింది. అది పూర్తిగా అసత్య ప్రచారమని స్పష్టం చేసింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఓ పోస్టు పెట్టింది. ఆర్బీఐ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదని, 500 రూపాయల నోట్లను నిలిపేసే ఆలోచన లేదని కేంద్రం తెలిపింది. అవి చట్టబద్దంగా చలామణిలో ఉంటాయని పేర్కొంది. ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దని, ఏదైనా వార్తను నమ్మటం లేదా వాటిని ఇతరులతో పంచుకునే ముందు అధికారిక వర్గాల ద్వారా ధృవీకరించుకోవాలని కేంద్రం సూచించింది. దేశంలో వైట్ కాలర్ ఉగ్రవాదం పెరుగుతున్న ధోరణి ఆందోళన కలిగిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అత్యంత విద్యావంతులైన కొందరు సమాజానికి, దేశానికి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో భూపాల్ నోబెల్స్ విశ్వవిద్యాలయం 104వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. గతేడాది నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడును ప్రస్తావిస్తూ వైట్ కాలర్ ఉగ్రవాదంపై ఆవేదన వ్యక్తం చేశారు. జ్ఞానంతో పాటు విలువలు, నైతికత ఎంత అవసరమో ఆ ఘటన తెలియజేస్తుందని చెప్పారు. రోగులకు ప్రిస్క్రిప్షన్ పై ఆర్ఎక్స్ అని రాసే వైద్యుల చేతుల్లో ఆర్డీఎక్స్ ఉండటం దురదృష్టకరమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. మరోవైపు దేశంలోని డిఫెన్స్ స్టార్టప్లు అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నాయని ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ చెప్పారు. రాబోయే 15 నుంచి 20 ఏళ్లలో ఆయుధాల తయారీలో భారత్ పూర్తి స్వయం సమృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. व्हाइट कॉलर टेररिज्म जैसी चिंताजनक प्रवृत्तियां आप देख रहे होंगे देशवासियों के सामने आ रही हैं, जहां अत्यंत शिक्षित लोग समाज और राष्ट्र के विरुद्ध कार्य करते हैं. आपने देखा होगा जो बम ब्लास्ट हुआ था दिल्ली में, वह करने वाला कौन था? डॉक्टर थे. वरना जो डॉक्टर पर्चे पर हमेशा आरएक्स लिखकर तब प्रिस्क्रिप्शन लिखते हैं, अब वह डॉक्टरों के हाथों में आरडीएक्स. ज्ञान के साथ साथ संस्कार भी होना चाहिए. ఉగ్రవాదం నుంచి దేశ ప్రజలను రక్షించుకునే హక్కు భారత్కు ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. పొరుగు దేశం ఉద్దేశపూర్వకంగా నిరంతరంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తుంటే భారత్ ఏం చేయాలో అదే చేస్తుందని పాకిస్తాన్ను పరోక్షంగా హెచ్చరించారు. ఏ తరహాలో సమాధానం చెప్పాలో భారత్కు తెలుసని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఎవరూ తల దోర్చలేరని తెలిపారు. శుక్రవారం ఐఐటీ మద్రాసులో నిర్వహించిన కార్యక్రమంలో జయశంకర్ మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావిస్తూ భారత్ ఏం చేయాలో ఏం చేయకూడదో ఇతరులు నిర్ణయించలేరని తేల్చి చెప్పారు. But you can also have bad neighbors. Unfortunately, we do. When you have bad neighbors, and if you look to the one to the west, if a country decides that they will deliberately, persistently, unrepentantly continue with terrorism, we have a right to defend our people against terrorism. We will exercise that right. How we exercise that right is up to us. Nobody can tell us what we should do or not. We will do whatever we have to do to defend ourselves. It's a common sense proposition. భారత్ కు తమ మద్దతు ఉంటుందని బలూచిస్తాన్ నేత, మానవ హక్కుల కార్యకర్త మీర్యార్ బలోచ్ ప్రకటించారు. శాంతి, భాగస్వామ్యం, వాణిజ్యం, భవిష్యత్ ఇంధన లక్ష్యాలు వంటి అంశాల్లో భారత ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని వెల్లడించారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి జయశంకర్ కు బహిరంగ లేఖ రాసిన మీర్యార్ బలూచిస్తాన్ ప్రజల తరపున భారత ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ ఆపరేషన్ సింధూర్ వంటి ధైర్యమైన నిర్ణయాలు తీసుకుందని కొనియాడారు.
పాక్ చైనా సంబంధాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన పాక్ నియంత్రణలో బలూచిస్తాన్ దశాబ్దాలుగా అణచివేతకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. బలూచిస్తాన్లో పాకిస్తాన్ మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రజలపై హింస కొనసాగించిందని ఆరోపించారు. 2025 మేలో పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్కు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నామని చెప్పారు. ఇకపై రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ నేరుగా ప్రపంచ దేశాలతో సంబంధాలు కొనసాగిస్తుందని మీర్యార్ లేఖలో పేర్కొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో 1.5 కిలోమీటర్ల పొడవైన సొరంగం పనులు పూర్తయ్యాయి. సొరంగం చివరి అంచును బద్దలు కొడుతున్న పనులను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీ నుంచి వర్చువల్ గా తిలకించారు. ఈ సందర్భంగా భారత్ మాతాకి జై అంటూ నినదించారు. పాల్ఘర్ జిల్లాలోనే అతి పొడవైన 1.5 కిలోమీటర్ల బుల్లెట్ రైలు సొరంగం బిరార్ బోయిసర్ స్టేషన్ల మధ్య ఉంది. 2025 సెప్టెంబర్లో ఠాణే బీకేసీ మధ్య 5 కిలోమీటర్ల పొడవైన బుల్లెట్ రైలు సొరంగం పూర్తయినట్లు రైల్వే శాఖ తెలిపింది. 508 కిలోమీటర్ల పొడవైన ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ గుజరాత్, మహారాష్ట్ర, దాద్రా నగర్ హవేలీ మీదుగా వెళ్తుంది. మొత్తంగా 12 స్టేషన్లు ఉంటాయి. 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణానికి జపాన్ ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక సహకారం అందిస్తోంది. 90,000 लोगों को रोजगार कंस्ट्रक्शन के दौरान मिल रहा है और कंस्ट्रक्शन के बाद में जब ऑपरेशन होगा इसका तब भी इसमें रोजगार में देखो बुलेट ट्रेन प्रोजेक्ट को हमें देखना चाहिए इकोनॉमीज को इंटीग्रेट करने वाला. जब ये प्रोजेक्ट कंप्लीट हो जाएगा और इसमें फुल स्केल पर चलेगा तब मुंबई से अहमदाबाद 1 घंटे 58 मिनट में पहुंचेगा, 2 घंटे से कम. और बीच में जितने शहर है, मान लो सूरत है, बड़ौदा है, सूरत बड़ौदा से अहमदाबाद या मुंबई जाना 1 घंटे से या 1 घंटे से कम का समय. तो प्रैक्टिकली वो शहर आपस में जुड़ गए, इंटीग्रेट हो. విజయవాడలో ఈనాడు ఈఎఫ్ఎం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. పీవీపీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల ముగ్గులు వేశారు. సంక్రాంతి పండుగ ప్రాధాన్యతను వివరించేలా విద్యార్థులు వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈనాడు వాళ్ళు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో 38 టీమ్స్ గర్ల్స్ అంతా కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా మన సంస్కృతి సంప్రదాయాలని ప్రత్యక్షంగా వాళ్ళు ముగ్గుల ద్వారా మా అందరికి కూడా చూపించారు. అట్లాగే విన్నర్స్ కూడా ఈనాడు వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసం కొన్ని ప్రైజెస్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇక్కడ ఈ పోటీలో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని అనుకోలేదు. చదువుతో పాటు ఇట్లాంటివి కూడా చాలా ఉపయోగపడతాయి. అందరికి గర్ల్స్ కి అయితే చాలా ఉపయోగపడతాయి. ఇవాళ ఈనాడు వాళ్ళు కండక్ట్ చేసిన సంక్రాంతి ముత్యాల ముగ్గులు కాంపిటీషన్ లో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. నేను వేసింది సంక్రాంతి వైబ్ వచ్చేటట్టు. ఈనాడు వాళ్ళు కండక్ట్ చేసిన ముత్యాల ముగ్గు కాంపిటీషన్ లో నాకు థర్డ్ ప్రైజ్ వచ్చింది. సంక్రాంతి థీమ్ తో పొంగల్, కుండలు, చెరుగ్గడలు ఆ ముగ్గేశాను. పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడి చేసిందన్న వార్తల్లో వాస్తవం లేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అమెరికాకు రష్యా కీలక ఆధారాలు సమర్పించింది. దాడికి సంబంధించి లభ్యమైన కొన్ని ఆధారాలను అమెరికా మిలిటరీ అధికారులకు రష్యా అందజేసింది. పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ దాడి చేయలేదని అమెరికా నిఘా వర్గాలను పేర్కొంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించిన నేపథ్యంలో రష్యా ఆధారాలు సమర్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంటిపై దాడి అంశంలో రోజుకో వాదన వినిపిస్తోంది. పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడికి పాల్పడిందని రష్యా ఆరోపణలు చేయగా అది అవాస్తవమనే ప్రచారం మొదలైంది. ఉక్రెయిన్ దాడికి పాల్పడలేదని అమెరికా నిఘా వర్గాలను ఉటంకిస్తూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఈ నేపథ్యంలో పుతిన్ నివాసంపై దాడి నిజమేనని నిరూపించుకునేందుకు రష్యా యత్నిస్తోంది. ఇందులో భాగంగా దాడికి సంబంధించి లభ్యమైన కొన్ని ఆధారాలను అమెరికాకు అందజేసింది. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఓ వీడియో విడుదల చేసింది. రష్యా సైనిక నిఘా సంస్థ అధిపతి అడ్మిరల్ ఇగోర్ కోస్ట్యూకోవ్ మాస్కోలోని అమెరికా మిలిటరీ అటాచ్ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోస్ట్యూకోవ్ పుతిన్ నివాసంపై దాడికి వినియోగించిన మానవరహిత విమానం శకలాలను తాము కనుగొన్నట్లు తెలిపారు. రష్యా డిఫెన్స్ వ్యవస్థ కూల్చివేసిన అనేక డ్రోన్లలోని నావిగేషన్ వ్యవస్థలు చెక్కు చెదరకుండా ఉన్నాయని చెప్పారు. వాటిని తమ ప్రత్యేక నిపుణులతో పరీక్షించగా డ్రోన్ల దాడి లక్ష్యం నోవ్గోరోడ్ ప్రాంతంలోని పుతిన్ నివాసమేనని నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. ఆ వివరాలన్నింటినీ కోస్ట్యూకోవ్ అమెరికాకు అప్పగించారు. రష్యా ఉక్రెయిన్ యుద్దం ముగించేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా ఇటీవల పుతిన్ ఇల్లే లక్ష్యంగా డ్రోన్ దాడులు జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఉక్రెయిన్ దళాలు ఈ దాడికి పాల్పడ్డాయని రష్యా ఆరోపించింది. అయితే అసలు దాడే జరగలేదని ఉక్రెయిన్ వాదిస్తోంది. తప్పుడు ప్రచారం చేయడం రష్యాకు కొత్తేమీ కాదని చెబుతోంది.